హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్లో లాంచ్ అవ్వబోతున్న అప్కమింగ్ కన్ఫర్మ్డ్ స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాం. దానికి ముందు టెలిగ్రామ్లో ఉన్న మన ఏటీటీ డీల్స్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ చేయండి. రెగ్యులర్గా ఆన్లైన్లో ఉన్న మంచి డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే అక్కడ షేర్ చేస్తుంటాం. మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తా. రియల్మీ నుంచి ఈ మంత్ 18th అయితే P3 Pro స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. రియల్మీ P సిరీస్ అని చూసుకుంటే రెగ్యులర్ నంబర్ సిరీస్లో ఉన్న స్పెక్స్ని లైట్గా టోన్ డౌన్ చేసి ఒక మంచి కాంపిటేటివ్ అయిన ప్రైస్ని అయితే తీసుకొస్తున్నారు. P2 Pro కూడా ఒక మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఈసారి P3 Proలో ఒక్క కలర్ వేరియంట్కి మాత్రం బ్యాక్ ప్యానల్లో కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆల్రెడీ ఎక్కువ బ్రాండ్స్లో బ్యాక్ ప్యానల్ కలర్ చేంజ్ అయ్యే మోడల్స్ అయితే చూసాము. ఈసారి రియల్మీ P3 Proలో కూడా ఉంది. నెబులా లైన్స్ అయితే ఉంటుంది. నైట్ టైం వచ్చి ఈ లైన్స్ వచ్చి గ్లో అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే యూస్ చేసి పవర్ చేశారు. దీని ఒక అంటూ స్కోర్ వచ్చి అరౌండ్ ఒక 8 lakh అయితే ఉంటుంది. నార్మల్ డైలీ యూసేజ్కి క్యాషువల్ గేమింగ్కి అయితే మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. 7S Gen 2 నుంచి ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఉంది. ఈసారి TSMC మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఎఫిషియన్సీ వైస్ వచ్చి మనం మంచిగా అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఒక డిస్ప్లే చూసుకుంటే 1.5K రెజల్యూషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కర్వ్డ్ డిస్ప్లే, AMOLED ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది ఒక IP రేటెడ్ ఫోన్. 6000 mAh బ్యాటరీ ప్యాక్ చేస్తున్నారు. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ వైస్ ఈసారి ఒక మంచి అప్గ్రేడ్ గా అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో అయితే తీసుకొస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే రియర్ లో అయితే 50 MP డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. లాస్ట్ జనరేషన్ P2 Proలో అయితే అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఈసారి P3 Proలో అల్ట్రా వైడ్ అయితే రిమూవ్ చేస్తున్నట్టు లీక్స్ అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ లేదంటే ఖచ్చితంగా అది ఒక డిసప్పాయింట్మెంటే. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రైస్ వచ్చి అరౌండ్ 20,000 రూపీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రియల్మీ 14 Pro Plus ఉంది చూసారా, దాన్ని ఒక టోన్ డౌన్ వర్షన్కి అయితే ఈ P3 Pro ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో IQ నుంచి Neo 10R అయితే తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి అయితే కాదు, మార్చ్ 11వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఒక మంచి అగ్రెసివ్ అయిన స్పెక్స్తో అయితే తీసుకొస్తున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయితే యూస్ చేస్తున్నారు. 6400 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. AMOLED ప్యానల్ యూస్ చేస్తున్నారు. ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. టెంపర్ గ్లాస్ కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. సో దాని అవైలబిలిటీ ఇష్యూస్ అయితే మనకి పెద్దగా ఉండదు. LPDDR5X RAM, UFS 4 స్టోరేజ్ అండ్ టాప్ నాచ్ స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే రియర్లో అయితే Sony LYT600 సెన్సార్ని అయితే యూస్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 30,000 రూపీ ప్రైస్లో అయితే ఈ స్మార్ట్ ఫోన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. IQ ప్రైజింగ్ గురించి చెప్పక్కర్లేదు. మంచి అగ్రెసివ్ అయిన ప్రైజింగ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తున్నాము. బట్ ఆల్రెడీ సేల్లో మనకి Neo 9 Pro కూడా అరౌండ్ 30,000 రూపీస్లో అయితే దొరుకుతుంది. బట్ Neo 9 Pro ఇప్పుడు రీసెంట్గా ఎవరైనా పర్చేస్ చేస్తుంటే కూడా మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Neo 9 Proలో 8 Gen 2 అయితే యూస్ చేశారు. 8S Gen 3 వచ్చి ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్. గేమింగ్ లాంటి ఏరియాస్లో కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు. బట్ స్టిల్ 8 Gen 2 మనకి ఆ GPU గేమింగ్ ఏరియాస్లో మనకి ఇంకా కొంచెం స్లైట్ బెటర్ అయిన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఆల్రెడీ Neo 9 Pro కూడా అరౌండ్ 30,000లో ఉంది కాబట్టి Neo 10R ఏ ప్రైస్కి తీసుకొస్తారని చెప్పి బాగా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం. ఒక మంచి అగ్రెసివ్ అయిన ప్రైసింగ్ అయితే IQ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. IQ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ చేస్తారో అని వెయిట్ చేసి చూద్దాం. మార్చ్ 11 అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో తీసుకొస్తున్నారు. అండ్ ఈ మంత్ 17వ తారీఖు వివో నుంచి V50 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూస్ చేస్తున్నారు. లాస్ట్ 2 జనరేషన్గా అదే ప్రాసెసర్ అయితే చూస్తున్నాము. ఒక మంచి క్యాపబుల్ అయిన ప్రాసెసర్. ISP లాంటి ఏరియాస్లో కూడా మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. బట్ రా పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తున్న బడ్జెట్లో మనకి పెద్దగా ఉండదు. బట్ వీళ్ళు ఎలాంటి చెక్ బాక్స్ టిక్ చేస్తారంటే కెమెరా విషయాల్లో కంప్లీట్గా అయితే టిక్ చేసి ఉంటారు. స్టిల్ ఫోటోగ్రఫీ అండ్ పోర్ట్రైట్స్ ఇంపార్టెంట్ అయితే V సిరీస్ అయితే మనకి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఈ స్మార్ట్ ఫోన్లో రియర్లో అయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంది. అడిషనల్గా ఇంకో 50 MP అల్ట్రా వైడ్ ఉంది. Zeiss ఆప్టిక్స్తో వస్తుంది ఈసారి. అండ్ ఫ్రంట్లో కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్యాక్ చేస్తున్నారు. టోటల్గా 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇది. ఈసారి బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ ఉంది. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్ అయితే ఉంది. రెగ్యులర్గా ఒక్కొక్క జనరేషన్ V సిరీస్ ఫోన్స్ అని చూసుకుంటే బ్యాటరీ అయితే స్లోగా ఇంక్రీజ్ అయితే ఉంది. ఈసారి అయితే 6000 mAh మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే ఉండదు బ్యాటరీలో. ప్రీమియం IP రేటింగ్తో వస్తుంది. మేజర్ అప్గ్రేడ్ అని చూసుకుంటే బ్యాటరీ విషయంలో మనకు ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15తోనే లాంచ్ చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి అరౌండ్ 35,000 రూపీస్లో వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ Honor నుంచి X9C స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఫిబ్రవరి 2nd వీక్ to 3rd వీక్ ఈ టైంలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో X9C యొక్క లీక్ అయిన స్పెక్స్ ప్రకారం చూసుకుంటే
ఫ్రంట్లో అయితే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రియర్లో అయితే 108 MP కెమెరా, కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 6600 mAh మ్యాసివ్ బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 అయితే యూస్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 20,000 రూపీస్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ 6 Gen 1 20,000లో ఎలా జస్టిఫై చేస్తారు, ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేస్తున్నారా ఏందని మనం చూడాలా. హానర్ ఒక ఆఫ్టర్ సేల్ సపోర్ట్ అని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. ట్విట్టర్లో అయితే రెగ్యులర్గా చూస్తున్నాము, ఎవరో ఒకరు ఏదో ఒక కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ సర్వీస్ సెంటర్ కాల్ చేసినా వాళ్ళు కూడా పెద్దగా రెస్పాండ్ అయితే చేయట్లేదు. హానర్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేదానికి ముందు మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ నథింగ్ నుంచి అయితే ఫోన్ 3A సిరీస్ నుంచి March 4th ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. ఈ సిరీస్లో ఫోన్ 3A అండ్ ఫోన్ 3 అండ్ 2 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉంటుంది. ఫోన్ 3A సిరీస్లో ఒక స్మార్ట్ ఫోన్కి వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే యూస్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. అండ్ ఈసారి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ కెమెరా కోసం ఎక్స్క్లూజివ్ కెమెరా బటన్ అయితే తీసుకొస్తున్నారు. 3A వచ్చి అరౌండ్ 20,000లోను, 3A Pro అయితే అరౌండ్ 27,000 to 30,000 రూపీస్ ఈ ప్రైస్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. March 4th అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. సామ్సంగ్ నుంచి వాళ్ళ F సిరీస్లో అయితే F06 అని ఒక బడ్జెట్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక 5G ఫోన్, Dimensity 6300 ప్రాసెసర్ యూస్ చేసి పవర్ చేస్తున్నారు. HD డిస్ప్లేతో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక డీసెంట్ అయిన స్పెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ అయితే అండర్ 10,000లో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. 128GB వేరియంట్ ఏ ప్రైస్కి తీసుకొస్తున్నారో రేపు అయితే మనకి తెలిసి వస్తుంది. రేపు ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఇండియన్ మార్కెట్ లాంచ్ చేస్తున్నారు. సో మీరు అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్లో ఏ మోడల్ కోసం ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన డీల్స్ ఛానల్లో జాయిన్ చేయాలంటే తప్పకుండా అక్కడ జాయిన్ చేయండి. టెలిగ్రామ్లో ATT డీల్స్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.